అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను మళ్లీ అధ్యక్షుడినైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపుతానని అన్నారు. ముఖ్యమైన వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలైన క్రిమియా, డాన్బాస్ ను రష్యాకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభిస్తోందన్నారు. తాను అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఒక్కో రోజులోనే యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేలా చేస్తానని ట్రంప్ తెలిపారు. ఇందుకోసం తన వద్ద ఉన్న ప్రణాళికలను వివరించారు. యుక్రెయిన్ కు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రష్యా, యుక్రెయిన్ దేశాలు తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నాయని ట్రంప్ అన్నారు. యుద్ధం నుంచి బయటపడేందుకు వారికి ఓ మార్గం కావాలని తెలిపారు. యుక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు రష్యా భూభాగంలోకి వెళ్లినా సరే సమస్యకు పరిష్కారం దొరకడం ముఖ్యమని చెప్పారు. ప్రాదేశిక రాయితీలను యుక్రెయిన్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. యుక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ గెరాషచెంకో ట్రంప్ సూచనల్ని కొట్టిపారేశారు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలను ఎత్తి చూపారు. ఇది ప్రపంచ పతనానికి దారి తీస్తోందన్నారు. ట్రంప్ మొదటి నుంచి రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవటానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకరించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రష్యాకు అనుకూలంగా ట్రంప్ స్పందిస్తుండటంతో మరింత బలం చేకూరింది. మరోవైపు యుక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు తెలుపుతున్నారు. రష్యాకు ధీటుగా బదులిచ్చేందుకు అదనపు మిలిటరీ బలగాలను అందిస్తున్నారు. 600 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2022 ఫిబ్రవరిలో రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. చాలా మంది యుక్రెయిన్, రష్యా సైనికులు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు.